నిజంగా ఆ స్థాయి అనేది అవుతుందా? అంటే హైదరాబాద్ని కంపేర్ చేయడం అడ్డగండి. ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఎనీ కాస్ట్. హైదరాబాద్ బొంబాయి అవుతుంది, ముంబై సింగపూర్ అవుతుంది తప్పించి హైదరాబాద్ ఏమి అనకాపల్లి అవ్వదు కదా. బేసిక్ అది డౌన్ అవ్వడం అనేది సాధ్యం కాదు కదా. నీ పెరుగుదల హైదరాబాద్ దాటాలనేటటువంటిదంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ వేశారు వీళ్ళు. అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే 29 గ్రామాల నగరం అయిపోయింది. అక్కడతో నువ్వు చేసిన ఆపలేదు కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కదా. అది చేస్తారు. నేననేది హైదరాబాద్ తో పోటీ ఎందుకూడదంటే హైదరాబాద్ 1.5 కోటి జనాభా. నువ్వెట్టాగా అంటే విజయవాడ గుంటూరు అంటారు, అక్కడ నువ్వు మెదక్కు లేకపోతే సంగారెడ్డి ఈ అంటారు హైదరాబాద్. ఉట్టి హైదరాబాదు సికింద్రాబాదు వీటిదే నువ్వు 1.5 జనాభా. కోటి అనేది ఫిక్స్డ్, పైన ఇంకో 40-50 లక్షలు ఫ్లోటింగ్ పాపులేషన్. అక్కడెక్కడ ఉంటారు, ఒకటిని ఎత్తున ఒకటి ఉంచోవాలి. కాబట్టి దీన్ని దాంతో కంపేర్ చేయలేము, కానీ డెవలప్మెంట్ ఉంటుంది. దాన్ని ఈ కంపారిజన్ అనేది చెప్పడం ఎందుకంటే మనందరికీ కూడా మెదళ్లలో కనబడేది అది హైదరాబాదు అనేది. నిజంగా ఈడ్చిపెడిదంతా ఒక 5 లక్షల మంది జనం రేపు పొద్దున వస్తే ఏడ ఉంటారండి అక్కడ అమరావతిలో. ఇప్పటికీ ప్లాట్ లేవు, రేపు పొద్దున వాళ్ళకి ప్లాట్లు ఇచ్చామన్నారు. ఆ ప్లాట్ ఇవ్వడం ఒక ఎత్తు, అది కట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఇవన్నీ సెట్ అయ్యి వీళ్ళు మళ్ళీ డెవలప్మెంట్కి ఇచ్చుకుని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఆసెట్ ఉంది. ఒక